పనులకు సమయం ఉంటుందండి, స్తుతించడానికి అవకాశం ఉండదు. అయితే ఒక మాట చెప్తా మీకు, పని కట్టుకొని స్తుతించడానికి మీరు కూర్చొనక్కర్లా. మీరు పని చేస్తూ స్తుతించండి, అది ఎక్కువ పని ఉన్నా మీ స్తుతుల ద్వారా పని తేలికగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి. వర్క్ చేస్తున్నా స్తుతించండి, అది ఎంతగా మీకు కష్టంగా ఉన్నప్పటికీ స్తుతుల ద్వారా దాన్ని సునాయాసంగా దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మీ ఇంట్లో స్తుతి ఉండాలి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని అంటాడు ఆయన. ఈ రోజున స్తుతించాలి. నూతన సంవత్సరం ప్రారంభమైంది కదా, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కొత్త బైబిల్ తీసుకొని ఆ రోజు నుంచి మొదలు పెడదాం చదువుదాం అనుకుంటారు. కొంత రోజులు గడిచేసరికి ఒక్క రోజు గ్యాప్ వచ్చిందా, ఇక గ్యాప్ కానీ 10 రోజులు గ్యాప్ వస్తుంది. ఒకరోజు అనుకుంటారు నిన్నటిది ఈ రోజు కలిపి చదువుదాం అని, 3వ రోజు అనుకుంటారు 2 రోజులది ఈ రోజు కలిపి చదువుదాం అని, ఏదో ఒక పని వచ్చి పడుతుంది. ఆ 3 రోజులు కాస్త 10 రోజులు అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఈసారి వచ్చే సంవత్సరం మొదలు పెడదాంలే, వచ్చే సంవత్సరం చదువుదాంలే. దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవగలిగిన కృప ఉండాలి, దేవుని సన్నిధిలో స్తుతించగలిగిన కృప ఉండాలి. ఆ కృప మిమ్మల్ని శాశ్వతమైన కృపలోకి నడిపిస్తుంది. ఆమేన్ చెప్పండి.